ఆశా వర్కర్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందనమాట. కేవలం 10th అర్హతతో అప్లై చేసుకోవచ్చు. మరి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు అండ్ ఎటువంటి ఎగ్జాము ఫీజు ఏమీ లేదనమాట. జస్ట్ అప్లై చేసుకుంటే వితిన్ 10 డేస్లో మనకి రిజల్ట్ కూడా తెలుస్తుంది. అసలు ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్ ఇలా ప్రతి ఒక్కటి క్లియర్గా ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. సో అంతకన్నా ముందు వీడియోకి మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి అండ్ మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ కూడా కామెంట్ చేసేయండి. సో డిస్ట్రిక్ట్ నేమ్ కామెంట్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తే అప్పుడు వెంటనే కూడా మీతో షేర్ చేస్తాను. సో ఈ ఏపీ ఆశా వర్కర్ 2026 10వ తరగతి అర్హతతో ఏపీలో ఆశా వర్కర్ ఉద్యోగాలు భర్తీగా నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. రాత పరీక్ష లేకుండా కేవలం 10th అర్హతతో పాస్ అయిన మహిళ దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామ స్థాయిలో ఆరోగ్య సేవలు అందించే ఈ పర్మనెంట్ ఉద్యోగం మీ ఊర్లోనే రోజుకు 4 గంటలు పనిచేసే అవకాశం ఇస్తుంది. జస్ట్ మీరు 4 days వర్క్ చేస్తే చాలన్నమాట. ఈ 4 days వర్క్లోనే మనకి నెలకు వచ్చేసరికి శాలరీ పడుతుంది అండ్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కూడా. సో జస్ట్ 4 hours డేకి వచ్చేసరికి 4 hours వర్క్ అంతే. అది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనికి అప్లై చేసుకోవడానికి ఇంకా ఎన్నో డేస్ కూడా టైం లేదనమాట. సో 20 ఫిబ్రవరి లాస్ట్ డేట్ అండి. ఇప్పటికే అప్లై డేట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. 7th ఫిబ్రవరినే స్టార్ట్ అయిపోయిందండి. సో అందుకే ఇంకా ఎన్నో డేస్ కూడా లేదనమాట. ఫిబ్రవరి 20తో లాస్ట్. ఇంకా ఎలా అప్లై చేసుకోవాలి, అర్హత, ఏజ్ లిమిట్, అప్లికేషన్ ప్రాసెస్, శాలరీ డీటెయిల్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చూసేద్దాం. సో చెప్పాను కదా, ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుందాం. నోటిఫికేషన్ వచ్చేసరికి 7th ఫిబ్రవరిని స్టార్ట్ అయిపోయింది అనమాట. దరఖాస్తు చివరి తేదీ వచ్చేసరికి 20 ఫిబ్రవరి 2026. అండ్ ఎవరు అప్లై చేసుకోవాలో చూసుకుంటే సొంత గ్రామంలో నివసించే మహిళ అయి ఉండాలన్నమాట. అంటే అదే గ్రామానికి చెందిన మహిళ అయి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 25 to 45 years అనమాట. సో అది కూడా మనకి ఫిబ్రవరి 20th లోపు మనకి 25 to 45 years వచ్చేసి ఉండాలన్నమాట. అండ్ మంచి కమ్యూనికేషన్ అండ్ న్యాయకత్వ లక్షణాలు అయితే ఉండాలన్నమాట. అంటే అందరితో కలివిడిగా అందరికీ ఎక్స్ప్లెనేషన్ అంటే చెప్పడం రావాలన్నమాట. ప్రధానంగా వివాహితులు అయినా ఉండొచ్చు, లేదంటే వితాంతువులు, విడిపోయిన ఇలాంటి వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో సొంత గ్రామానికి చెందిన మహిళ అయి ఉండాలి. 25 to 40 years వచ్చి ఉండాలి. 10th పాస్ అయి ఉండాలన్నమాట. సో నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి సో ఈ మిస్టేక్స్ అన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఏజ్ లిమిట్ కన్ఫామ్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి SC ST అలాగే BC వాళ్ళైతే కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే OC కేటగిరీ కింద వచ్చేస్తుంది అనమాట. సో అంతే కంపల్సరీ ఈ వయసు అంటే ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ సరిగ్గా చెక్ చేసుకోవడం, అలాగే SC ST అండ్ BC వాళ్ళకైతే కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండడం, ఇవన్నీ కూడా కంపల్సరీ అనమాట. ఇంకా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ సరిగ్గా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేసి అండ్ ఒక ఫోటో అంటించి సిగ్నేచర్ చేయాలన్నమాట. సో వాటికి వచ్చేసరికి 10th క్లాస్ అర్హతతో కదా, సో 10th క్లాస్కి సంబంధించిన సర్టిఫికేట్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ జిరాక్స్ ఇవన్నీ కూడా కాపీస్ అనమాట. సో అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఏమన్నా వివాహత ఇలాంటివి అయితే సో వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా జడ్జ్ చేసి ఇవన్నీ కూడా అటాచ్ చేసి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవడం అనమాట. సో ఆఫ్లైన్ మోడ్లో దరఖాస్తు చేసుకోవాలి. PHC మెడికల్ ఆఫీసర్కు వ్యక్తిగతంగా అందజేయాలన్నమాట. సంబంధిత PHCకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ని తీసుకోండి. సో లేదంటే మనం డైరెక్ట్గా అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా ఏంటన్నది చెప్తాను. ఇది వచ్చేసరికి అల్లూరి సీతారాం జిల్లాలో మనకి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. అంటే పాడేరు, చిత్తూరు, రంపచోడవరం ఇలా వస్తాయి అనమాట డివిజన్స్. అల్లూరి సీతారాం జిల్లాలో నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ http alluriseetaram.government.ap.government.in సెర్చ్ చేస్తే మనకి ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో అది డౌన్లోడ్ చేయించుకొని సో అప్లికేషన్ ఫామ్ అనేది కరెక్ట్గా ఫిల్అప్ చేసి చెప్పాను కదా కాపీస్ అన్నీ కూడా జడ్జ్ చేసి సంబంధిత PHC మెడికల్ ఆఫీసర్కు అందజేయాలన్నమాట. సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ 25 to 45 years అంటే ఫిబ్రవరి 20 లోపు వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ 10th పాస్ అయి ఉండాలి. అండ్ తెలుగు రాయడం చదవడం రావాలి. అందరితో కలివిడిగా అండ్ ఎక్స్ప్లెనేషన్ చేయడం రావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. సో చూసుకోండి. ఇలా మనం ఆశా వర్కర్ జాబ్కి ఈజీగా అప్లై చేసుకునే విధానం. ఇది వచ్చేసరికి చెప్పాను కదా అల్లూరి సీతారాం జిల్లా. సో ఇంకే డిస్టిక్లో కావాలో మీరు కామెంట్ చేసేయండి. అండ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీ జిల్లా కాకుండా ఆ జిల్లాల వాళ్ళకైనా హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ టు నెక్స్ట్ వీడియో. బాయ్.